కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కొరంగి పంచాయతీ పరిధిలో గుడ్డివాని తోట నుంచి జాతీయ రహదారి 216 సీతారాంపురం ప్రధాన రహదారి వద్ద తీవ్ర దుర్వాసనపై ఏవన్ ఫ్లాష్ న్యూస్ లో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. మండల రెవెన్యూ యంత్రాంగం, మండల ప్రజా పరిషత్ అధికారులు, డిప్యూటీ తహసీల్దార్ సూరిబాబు, ఆర్ఐ, సర్వేయర్లు, ఆర్ఎండ్బి అధికారుల సమన్వయంతో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సర్వే ప్రారంభించారు. సర్వే చేసి ఎంతవరకు అయితే మా ఆర్ఎన్బి రోడ్డు ప్లస్ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అంతవరకు కూడా మనకి మార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత రోడ్ ఎక్స్టెన్షన్ ప్లస్ డ్రైనేజ్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని చెప్తున్నారు. ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో ఎంక్రోచ్మెంట్స్ వాళ్ళందరికీ కూడా మనకి మీ పత్రికా ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ఏంటంటే మనకి ఇప్పుడు మనకి ఆర్ఎన్బి రోడ్ ఎక్స్టెన్షన్ ప్లస్ డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి దానివల్ల ప్రజలందరికీ ఎంతో ఉపయోగం జరుగుతుంది. ప్లస్ ట్రాఫిక్ జాములు కానీ ఇలాంటి శాశ్వతంగా పరిష్కారం అవుతాయి. ప్రభుత్వానికి కూడా ఇబ్బంది ఉండదు. త్వరగానే మనకి రోడ్ కన్స్ట్రక్షన్ ప్లస్ డ్రైనేజ్ కన్స్ట్రక్షన్ కూడా పూర్తవుతుందని తెలియజేస్తుంది.